నాకు నచ్చలా కోయ్ 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 కోయ్. నాకు నచ్చలా అంట. నువ్వు కూడా మాకు నచ్చవు. మాకే కాదు, క్రైస్తవ సహోదరులకు, విశ్వాసులకు, దైవ సేవకులకే కాదు, దేవునికి కూడా నువ్వు నచ్చవు. ఇలాగా ఎంటర్టైన్మెంట్ కోసం దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటే దేవునికి నచ్చవు, దేవుని పిల్లలకు నచ్చవు. మీసాల గురవప్ప గారు ఆలోచించండి. మీసాల గురవప్ప గారు మరి కోయి కోయి అనే పాట ద్వారా ఫేమస్ అవుతూ వచ్చాడు. ఆయన ఈ పాటను వ్రాసిన తర్వాత మరి అనేక మంది ఆయనను ట్రోల్ చేయడం జరుగుతూ వచ్చింది. అలాగే ఆయన అనేక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన గురించి మనము ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈ విషయంపై నేను కూడా ఎందుకు స్పందించాలి అని అనుకుంటూ ఉన్నాను అని అంటే, మరి మీసాల గురవప్ప గారు దైవ సేవకుడుగా లేకుండా ఉంటే ఆయన గురించి మనం అంత ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు సమాజం అందరి ఎదుట ఆయన ఒక దైవ సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన చేసే ప్రతిదీ కూడా మరి దేవుని యొక్క సంఘానికి అవమానం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాల్సి వస్తుంది. ఎందుకనంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత విశ్వాసులంగా ఉన్నా సరే, లేదంటే దైవ సేవకులంగా పాస్టర్లుగా ఉన్నా సరే, ఒక ప్రత్యేకత అన్నది మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దాని కొరకే దేవుడు మనల్ని లోకం నుండి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కోయి కోయి అనే పాట దేవుని పాటగా ఆయన రాస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు ఆ పాట ఎంటర్టైన్మెంట్ కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు అని అంటే, సమాజంలో దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టే ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఒకసారి ఆయన మరి ఆ యొక్క ఎంటర్టైన్మెంట్లో ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతూ వచ్చింది. అయితే వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ప్రేమికులు, లోక సంబంధమైన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ ఎంతో విలువైందిగా ఈ సమాజానికి కనబడుతూ ఉంది కదా. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ప్రేమను వెంబడించిన వారమే. ప్రతి ఒక్క మరి మనిషిలో లోపము అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అది క్రీస్తును ఎరగకముందు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మన యొక్క జీవితంలో మనం ఎరగకముందు, తెలవకముందు లోకానుసారంగా జీవించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన ప్రతి పాపానికి బానిసై బ్రతికిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం ఎరుగుతూ వచ్చామో, ఎప్పుడైతే ఈ లోకము శాశ్వతము కాదు అని చెప్పి మన యొక్క జీవితంలో తెలుసుకొని నిత్య రాజ్యం వైపు క్రీస్తుతో కూడా నడవడం మొదలు పెట్టామో, అప్పుడు మన యొక్క జీవితంలో వాటన్నింటి నుండి మనం ప్రత్యేకంగా జీవించవలసిన వారమై ఉండాలని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. అంతేకాదు, అల్లరితో కూడిన ఆట పాటల విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కానీ ఈ దినాన ఈ యొక్క మీసాల గురవప్ప అనే దైవజనుడు, పాస్టర్ గారు ఎంటర్టైన్మెంట్ కోసము మరి లోకస్తులకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన రాసిన దేవుని పాటను అక్కడికి తీసుకొని వెళ్ళి ప్రజెంట్ చేస్తూ, అలాగే ఆయన కూడా అక్కడ అందరికీ అవమానకరంగా ఒక జోకర్ లాగా బిహేవ్ చేయడము అన్నది మరి క్రైస్తవ సమాజానికి అంతటికీ కూడా ఒక అవమానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఆ యొక్క మరి మీసాల గురవప్ప గారు చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. చూడండి నా ప్రేమైన సోదరి సోదరులారా, ఆ దేవుని పాట ఆ హేళనగా అక్కడ పాడుతూ ఉన్నాడు. దానికి మళ్ళా ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అనే పాటను యాడ్ చేసి
మరి ఎంత నిశ్చయంగా ఆ పాటను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే అంత భయంకరంగా మరి దేవుని నామము అవమానపరిచే విధంగా ఆ యొక్క మీసాల గ్రౌప్ప గారు అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ వారి మధ్య ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధాకరమైన విషయం. మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నామా, ప్రత్యేకత లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ నిన్ను లోకం ఆకర్షిస్తూ ఉంది, సమాజం ఆకర్షిస్తుంది, సమాజం నిన్ను పిలుస్తూ ఉంది, సాతాను కూడా నిన్ను సమాజం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరేం చేయాలి అని అంటే, నేను లోకానికి వెళ్ళిపోతాను, ఈ మంచిగా ఉండడం అంటే నీతిగా యథార్థంగా జీవించడం నాకు ఇష్టం లేదు, నాకు లోక సంబంధమైన జీవితమే నాకు ఇష్టం ఉంది అని చెప్పి నువ్వు సమాజం అందరి ఎదుట క్రీస్తు సాక్షిగా ఉన్నావు, పిలువబడుతున్నావు కాబట్టి నీ వల్ల దేవుని నామం అవమానం పరచబడకూడదు, నీ వల్ల క్రైస్తవులకు అవమానం రాకూడదు అని అంటే నువ్వు లోకంలోనికి వెళ్ళాలి అనుకుంటే బహిరంగంగా ఒక వీడియోను ప్రొజెక్ట్ చేసి మరి లోకానుసారంగా జీవించాలనుకుంటూ ఉన్నాను, నేను లోకస్తున్నే, క్రైస్తవుణ్ణి కాదు అని చెప్పి నువ్వు బహిరంగంగా వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోతే నీ వల్ల ఎవరికి క్రైస్తవ సమాజానికి ఇబ్బంది ఉండదు, దేవుని నామానికి కూడా అవమానం కలదు. కానీ నువ్వు ఒక పాస్టర్ అని పిలువబడుతూ ఇలాగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరికే ఉండరు. మీసాల గ్రౌప్ప గారు ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలు కూడా. చూడండి ఎంత బాధాకరమైన. ఒక స్త్రీ అతన్ని కౌగిలించుకొని వెనక నుండి పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆ యొక్క సుధీర్ అనే యాక్టరు, సుడిగాలి సుధీర్ అనే యాక్టరు అతన్ని మామయ్య అంటుంటే ఇతను అల్లుడా అంటుంటే అతనికే ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత మాతో కలిసిపోయే స్వభావం ఈ వ్యక్తిలో ఉందా? అంటే ఇతను ఒక పాస్టర్ కదా, ఇతను మాకి సపోర్ట్ చేయడేమో అని అనుకున్నారు వాళ్ళంతా. కానీ అతను వాళ్ళకంటే ఎక్కువగా అందులో ఆ లోకానుసారమైన ఉత్సవాల్లో, ఆ లోకానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి బ్రతుకుతూ ఉన్నాడంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా చూద్దామండి. ఆయన వారికి ఒక హేళనగా, ఒక జోకర్ లాగా మారుతూ వచ్చాడు. ఆయన పైన సెటర్లు వేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ చూసాక మా అమ్మయ్య ఉన్నాడో పోయాడో అంటే వాళ్ళకేమనిపిస్తుంది అని అంటే ఇతను ఒక జోకర్ లాగా కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళ దృష్టిలో. దయచేసి మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోండి. ఒకవేళ మీ జీవితాన్ని మీరు మార్చుకోలేకపోతే ఇది నాకు సంతోషంగా ఉంది, లోకానుసారమైన జీవితమే నాకు సంతోషము అని అదే కావాలి అని మీరు అనుకుంటే ఒక వీడియో ఆన్లైన్లో పెట్టేసి నేను లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను దైవ సేవకుడిని కాదు, నేను దేవుని కుమారుడిని కాదు, నేను లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, సమాజంతో కలిసిపోతున్నానని చెప్పి ఒక వీడియో ఆన్లైన్లో పెట్టేసి మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరండి. క్రీస్తు నామానికి, యేసు ప్రభు వారికి మీ వల్ల అవమానం కలగదండి. దయచేసి ఆలోచించండి. మీ వల్ల దేవునికి అవమానం వచ్చింది, మీ వల్ల క్రైస్తవ్యానికి అవమానం వస్తుంది, దేవుని నామానికి అవమానం వస్తుంది మీ వల్ల అంటే దేవుడు మిమ్మల్ని ఏమాత్రము సహించాడు. మీ మీదికి మీరే ఉగ్రత కొని తెచ్చుకోకండి అని ప్రేమపూర్వకంగానే ఈ వీడియో మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.